నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు చెప్పిన విషయాలు కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే కొత్త పలుకులో ఆర్కే గారు మహిళలను అవమానపరిచారని వైసీపీ పేటీఎం బ్యాచ్, వైసీపీ వాళ్ళు హడావుడి చేయడం, ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడికి ప్రయత్నించడం కూడా జరిగింది. దాని తర్వాత కొత్త పలుకులో ఆర్కే గారు మళ్ళీ ఏం చెప్పారనేది కూడా చూద్దాం. తలపడడం నాకు కొత్త కాదు. బూతు భాషకు అలవాటు పడిన వారికి అన్నీ బూతులుగానే కనిపిస్తాయి. గత వారం వీకెండ్ కామెంట్లో నేను చేసిన వ్యాఖ్య ప్రసారమైన 2 రోజులకు జగన్ రెడ్డి బెంగళూరు నుంచి తీరిగ్గా వచ్చి చెప్పగానే మిడతల దండులా నాపై పడ్డారు. మాజీ మంత్రులు, శాసనసభ్యులు హైదరాబాద్కు వచ్చి మరీ మా కార్యాలయం వద్ద మండి టెండలో ధర్నా చేసి తమ అధినాయకుడిని సంతృప్తిపరిచారు. ఆంధ్రజ్యోతి సంస్థల దాదాపు 25 ఏళ్ల ప్రస్థానంలో మా దమ్ము ధైర్యాన్ని అనేక సార్లు విమర్శించే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తల ఎగరేసి బతికామే తప్ప తల దించుకొని బతకలేదు. ఏపీలో మహిళల కంటే కనీసం గౌరవం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే జగన్ అండుకో కనిపిస్తారు. ఏపీలో మహిళలంటే కనీస గౌరవం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్ అండుకోకు కనిపిస్తారు. వారి మాటల్లో చేతల్లో మేల్ పోషనిజం కనిపిస్తూనే ఉంటుంది. జగన్కు తల్లికి విజయమ్మ, చెల్లి శర్మిలతో విభేదాలు వచ్చినప్పుడు ఈ మూక అంతా కట్టకట్టుకొని రాజశేఖర రెడ్డి భార్యను, కూతుర్ని ఎంతగా అవమానించారో చూశాం. పోలికలు, ఉపమానాల గురించి కూడా తెలియని వాళ్ళు పార్టీలో ఉన్నారు. మరొక వ్యక్తి ఎంతో ఎదవు చెప్పడానికి వాడికి తల్లికి చెల్లికి తేడా తెలీదా అని అంటాం. అంటే తల్లులైనా చెల్లులైనా తిట్టినట్లు కాదు కదా, వారిని అలా చూడలేని వారిని మాత్రమే తిట్టినట్లు. మీ బుర్రలే గుజ్జు లేదని అనడం తప్పు ఎలా అవుతుంది? గడిచిన 5-6 రోజులుగా నన్ను దూషిస్తున్న వారు, బెదిరిస్తున్న వారిలో పలువురు నేను ఇదివరకే వ్యక్తిగతంగా చూసింది కూడా లేదు. నిజానికి వారికి ఎన్నుముక్క సొంత బుర్ర ఉంటే నన్ను ఈ స్థాయిలో దూషించాల్సిన అవసరం లేదు. వాళ్ళను మురికి చేసుకోవడం వల్లే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడామనేది తెలుసుకోకుండా మళ్ళీ నోటు దురుస ప్రదర్శిస్తున్న వాళ్ళని విద్యులుగా పరిగణించాలా? రాజకీయ పార్టీలో కనీస స్థాయిలోనైనా అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే ఆది నాయకులుగా మారిపోతారు. ప్రభుత్వాలైనా పార్టీలైనా దారి తప్పినప్పుడు చెప్పడం మీడియా బాధ్యత. అదే మీడియా హక్కు కూడా. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వారు తప్పులను అదే వీకెండ్ కామెంట్స్లో అనేక మార్లు ఎత్తు చూపాను. ఏపీలో కూటమి, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లోటుపాట్లను ఎత్తు చూపుతూనే ఉన్నాం. కేసీఆర్, జగన్ నన్ను మీడియా వ్యక్తి కాకుండా రాజకీయ ప్రత్యర్థిగా పరిగణిస్తున్నారు. జగన్ నాపైకి తన పార్టీ శ్రేణులను ఉసిగలుతున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే నన్ను అది చేస్తా ఇది చేస్తా అని జగన్ అండుకో విసురుతున్న సవాళ్ళను స్వీకరిస్తున్నా. జర్నలిజం, దాని విలువల గురించి కనీస అర్హతలు లేని వారు కూడా చెప్తే దుస్థితిలో నేను లేను. ప్రభుత్వాలతో తలపడం నాకు కొత్త కాదు. రాజశేఖర రెడ్డితో మొదలైన మా పోరాటం కేసీఆర్, జగన్ రెడ్డి వరకు కొనసాగుతూనే ఉంది. అవసరమైతే భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తాం అని ఆర్కే గారు చెప్తున్నారండి. ఎందుకు అంటే ఆర్కే గారు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, కేసీఆర్ని గారిని చూశారు, అన్ని విధాల చూసిన వ్యక్తే. కాబట్టి ఆర్కే గారు కొత్త పలుకు ఇది మనం చెప్పాల్సింది లేదు. ఎందుకంటే ఈ కొత్త పలుకులో ఆర్కే గారు ఈ సంఘటన చెప్తూనే ఉండారు. ఇంకా ఏం చెప్తున్నారు ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే కొత్త పలుకులో రాజశేఖర రెడ్డి మరణ తర్వాత జగన్ రెడ్డిని పరామర్శించడానికి స్నేహితుడితో పాటు వెళ్ళాను. సానుభూతి వ్యాఖ్యలు ఆయన తర్వాత జగన్ రెడ్డి ఉన్నట్లుండి మీ పత్రికలో ఆంధ్రజ్యోతి నేను చదివాను అని అన్నారు.
అసందర్భంగా అతను అన్న మాటలతో జగన్ రెడ్డి ఎటువంటి వాడు నాకు బోధపడింది. నాటి నుంచి నేటి వరకు అతనితో నేను దూరం పాటిస్తూనే ఉన్నాను. ఎందుకంటే మా అమ్మ జగన్ రెడ్డి చెప్పగానే రాజశేఖర రెడ్డి భార్య అని కూడా చూడకుండా విజయమ్మను బూతులు తిట్టారు. 2024 ముందు వైనాట్ 175 అని అతను అనగానే మీరు ఎరిక్కిపోలేదా? తీరా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక ఈవీఎంల మోట అంటే అదే బాట అందుకోలేదా? మధ్యలో కోడికత్తి గులకరాయి వంటివి ఉంటూనే ఉన్నాయి. స్థూలంగా వైసీపీలో పరిస్థితి ఇది ఒక పార్టీలో సొంత అభిప్రాయం కలిగి ఉండడానికి లేదు. సొంత బుర్రలతో ఆలోచించకూడదు. వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం ఉండకూడదు. విలువలు కూడా ఉండకూడదు. అదే నాయకుడికి చెప్తే విలువలు ఇడిచిపెట్టాల్సిందే. బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉండాల్సిన సూచనలను రేవంత్ రెడ్డి స్వీకరించారు. గతంలో మీడియాలో వెలువడే సలహాలు, సూచనలు గమనిస్తూ లోటుపాట్లను రాజకీయ నాయకులు సర్దిద్దుకునేవారు. చూడండి, P4 కార్యక్రమంపై వీకెండ్ కామెంట్లో నేను సాకిరేవు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత సర్దుకున్నారు. దానివల్ల ఆయనకే మంచి జరిగింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారి నోట ఎంట పరస పదాలు వెలువడకూడదని, ఆ పదవికి తగ్గట్లుగా హోదాగా వివరించాలన్న సూచనను రేవంత్ రెడ్డి స్వీకరించారు. గతంలో మీడియాలో వెలువడే సలహాలు, సూచనలు గమనిస్తూ లోటుపాట్లను రాజకీయ నాయకులు సరిదిద్దుకునే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన జగన్ రెడ్డి సొంత మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి మీడియాలో విభజన గీత ఏర్పడింది. అనుకూల, వ్యతిరేక మీడియా అన్న పదాలు వచ్చాయి. ఇప్పుడు అది కూడా పోయి శత్రుపక్షాలుగా పరిగణిస్తున్నారు. రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి సమయం వచ్చినప్పుడు నేనే బయట పెట్టాల్సి వస్తుందేమో తెలియదు. ఆ ఘటన గురించి తెలిసిన నాకు వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. చూడండి, వైసీపీలో సొంత అభిప్రాయం కలిగి ఉండడానికి లేదు. సొంత బుర్రలతో ఆలోచించకూడదు. వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం ఉండకూడదు. విలువలు కూడా ఉండకూడదని అధినాయకుడు చెప్తే విలువలు ఇడిచిపెట్టాల్సిందే. బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉండకూడదని చెప్తే అదే కాబోలని సర్దుకుపోయే పరిస్థితి. పార్టీలో కొనసాగాలంటే కట్టు బానిసలుగా మారాల్సిందేనా? ఎవరిని తిట్టమంటే వారిని తిట్టాల్సిందేనా? ఎవరి ఇంటిపైన, ఎవరి కార్యాలయం పైన దాడి చేయాలని చెప్తే ఆకురౌడిల్లిగా చేయాల్సిందేనా? ఇదే సంస్కృతి ఎన్నుముక్కు ఉన్న వాళ్ళు సొంత బుర్రలతో ఆలోచిస్తారు. రాజకీయ పార్టీలు అధినేతలకు జూ ఓజార్ అనడం పరిపాటిగా మారింది. అయితే వైసీపీలో ఇది మోతాడు మించిపోతుంది. ఇదేనండి, గౌరవ సభగా ఉండాల్సిన శాసనసభను కౌరవ సభగా మార్చి చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ని ఘోరంగా అవమానించడాన్ని ఏమనాలి? పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా నానా మాటలు అన్నారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన మహిళా రైతులను వేశ్యలతో పోల్చడం, మహిళలను గౌరవించడమా? దీనిపై నిరసన వ్యక్తం చేసిన మహిళా రైతులు సంకరజాతి అని సజ్జల రామకృష్ణారెడ్డి దూషించడం మహిళలను గౌరవించడం అవుతుందా? సొంత సోదరని కూడా చూడకుండా శర్మిలను బహిరంగంగా కించపరిచిన వ్యక్తి జగన్ రెడ్డి కాదా? వీళ్ళ మహిళల గురించి గుండెలు బాదుకునేది అని కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారి యొక్క విశ్లేషణ ఈ వారందండి. నెక్స్ట్ వారంలో మళ్ళీ కొత్త టాపిక్తో మళ్ళీ ముందుకు వద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.